నమస్తే, అందరు ఎలా ఉన్నారు? నా పేరు శ్రీలత. మేము అమెరికాలో ఉంటాము. నా ఛానల్లో మా డైలీ లైఫ్ అమెరికాలో ఎలా ఉంటుంది అనేది వీడియో ద్వారా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. ఈ ఛానల్ని నేను 3 ఇయర్స్గా రన్ చేస్తున్నాను. డిఫరెంట్గా చేయమని ఎంతమంది సలహాలు ఇచ్చినా నాకు నచ్చిన బ్లాగ్స్ చేసుకుంటూ అయితే ఉంటాను. ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కనీసం బేసిక్స్ కూడా రావు. దాదాపు 1.5 year యూట్యూబ్లో వీడియోస్ పెట్టినా వాటి గురించి కనీస అవగాహన లేకపోవడం వల్ల నా ఛానల్ 2 times మానిటైజేషన్ చివరి అంచుల దాకా వెళ్ళినా నాకు దాని గురించి అంతగా తెలుసుకోకపోవడం నేను చేసిన తప్పు. ఒక పని చేస్తున్నామంటే దాని గురించి ఎంతో కొంత అవగాహన అయితే ఉండాలి. అప్పుడే ఎంచుకున్న దారిలో మనం ఎంతో కొంత సక్సెస్ అయితే అవ్వగలము. నేను ఇక్కడ చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, మనం ఒక దారిని ఎంచుకున్నామంటే దారిలో వెళ్ళే ముందే దాని గురించి తెలుసుకొని వెళ్ళాలి. ఇప్పుడైతే నేను జ్ఞానోదయం అయ్యింది కదా, చాలా టెక్ ఛానల్స్ చూశాను, చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇక నుంచైనా నా ప్రయత్నం గట్టిగా చేయాలని అనుకుంటున్నాను. నేను ఒక టాపిక్తో వచ్చి ఇంకో టాపిక్లోకి అయితే వెళ్ళిపోయాను, సారీ ఫర్ దాట్. ఇవాళ అయితే ఒక చిన్న వ్లాగ్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇక ఈ అమెరికా రోడ్ల విషయానికి వస్తే ఎప్పటికప్పుడు మారుస్తూనే ఉంటారనమాట. ఈ ఏరియాలో మేము ఉంటున్న ఏరియాలో ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూనే ఉంటారు, కొత్త కొత్త రోడ్లు వేస్తూనే ఉంటారు. బట్ ఒక్కటి ఏంటంటే, ఇక్కడ చాలా ర్యాష్ డ్రైవింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడైతే మనము కాస్కోకి అయితే వెళ్తున్నాము. మోస్ట్లీ షాపింగ్ అంతా కూడా వీకెండ్స్లోనే చేస్తుంటాము. ఏం చేస్తున్నావు? ఎక్కడికి వచ్చావు నువ్వు? కాస్కోకి వచ్చావా? ఏం కొంటావు నువ్వు? టాయ్ కొంటావా? 10 toys-ఆ? రియల్లీ? యూనికార్న్ టాయ్ కావాలి నీకు? కాస్కోలో మనకి బెస్ట్ క్వాలిటీ దొరుకుతాయి, బట్ అందులోనూ ప్రాబ్లం ఉంది. క్వాలిటీ బెస్ట్గానే ఉన్న క్వాంటిటీ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. అందుకే ఏదైనా తీసుకోవాలంటే ఖచ్చితంగా ఆలోచించాల్సిందే. ఇక వింటర్ సీజన్ అయితే రాబోతుందిగా. కాస్కోలో స్వెటర్స్ అయితే కనిపించాయి. మా చేతనకైతే స్వెటర్ తీసుకుందామని చూసాము. ఫ్లోరిడాలో డిసెంబర్ అండ్ జాన్లో చాలా చలిగా ఉంటుంది. అలాగని మరీ మైనస్లలోకి కూడా వెళ్ళదు, చాలా తక్కువగా -డిగ్రీలో చలి ఉంటుంది ఇక్కడ. ఈ స్వెటర్ వాడకం కూడా చాలా తక్కువే, బట్ వేరే స్టేట్స్కి వెళ్ళామంటే స్వెటర్ తప్పనిసరిగా ఉండాల్సిందే. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా పర్టిక్యులర్గా పింక్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటుంది. ఇవాళ కూడా ఇలా పింకిష్గా ఉన్న స్వెటరే తీసుకుంటానని చెప్పింది, బట్ పర్పుల్ అయితే కొంచెం బెటర్గా ఉంటుంది అని అయితే నేను పర్పుల్ కలర్ చూస్ చేసుకున్నాను. ఇక ఈ ఇయర్ అయితే చేతనాని స్కూల్లో జాయిన్ చేయించాము. ఇక్కడ స్కూల్స్ ఆగస్ట్ నుంచి స్టార్ట్ అయ్యాయి, బట్ లాస్ట్ వీక్ నుంచి తనని స్కూల్కి అయితే పంపించలేదన్నమాట. కాఫ్, కోల్డ్, ఫీవర్ ఉండబట్టి 1 week పట్టింది తగ్గడానికైతే. హాస్పిటల్కి తీసుకెళ్ళినా కానీ మనకి ఇక్కడ ఇమీడియట్గా ఇంజెక్షన్ వేయడం లాంటివి ఏమీ చేయలేదు. రిలాక్స్డ్గా వాడుతున్న మెడిసినే వాడమని చెప్పి కొన్ని టెస్ట్లు అయితే శాంపిల్స్ తీసుకున్నారనమాట. శాంపిల్స్ తీసుకొని పంపించేశారు. టెస్ట్ రిజల్ట్స్ ఒక 2 daysలో వస్తుందని అయితే చెప్పారు. ఇక చేతన ఇంటిలో ఉన్న రోజు అయితే చాలా గజిబిజిగా అయిపోతుంది. ఇల్లంతా వస్తువులను ఒక్క చోట ఉంచదు, చాలా మెస్సీగా పడేస్తుంది అనమాట. ఇక వాటిని సర్దుకోవడానికి నాకు టైం అంతా సరిపోతూ ఉంటుంది. ఏదైనా న్యూ టాయ్ తెచ్చినా జస్ట్ 2 days అంతే, ఇక ఆ టాయ్స్ ఒక మూలన పడిపోతాయి. ఇక ఎంత ట్రై చేసినా దాని జోలికి అయితే వెళ్ళరు. ఇక నెక్స్ట్ డే అయితే తనని స్కూల్కి పంపించాలని అనుకున్నాను. ఇక్కడ పిల్లలు స్కూలింగ్ అనేది 5 years నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ క్లాస్ని కిండర్ గార్డెన్ అంటారు. కొన్ని స్టేట్స్లలో ప్రీ కిండర్ గార్డెన్ ప్రోగ్రామ్స్ని నడుపుతుంటారు. అది 3 to 4 years పిల్లలకి. ఇప్పుడు మా చేతన వెళ్ళేది కూడా ప్రీ కిండర్ గార్డెన్కే. ఇక్కడ పబ్లిక్ స్కూల్స్కి ఫ్రీ, బట్ అడిషనల్గా సప్లైస్కి, స్పెషల్ ప్రోగ్రామ్స్కి, స్కూల్ లంచ్ అండ్ ట్రిప్స్, యూనిఫామ్స్కి అయితే ఖర్చు అవుతాయి. ప్రీకే అంటే ప్రీ కిండర్ గార్డెన్కి ఎవ్రీ మంత్ ఇంతని కట్టాల్సి ఉంటుంది. అది స్టేట్ నుంచి స్టేట్కి డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఇప్పుడు మా చేతనకైతే మేము నెల ఇంతని స్కూల్ ఫీజు కడుతున్నాము. మేము స్కూల్ ఫీజు ఎంత కడుతున్నామో తెలుసుకోవాలనుకుంటే కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో దాని గురించి చెప్తాము. ఓషన్ క్లాస్కి వెళ్తావా? నిజంగా? నువ్వే క్లాస్? నువ్వే క్లాస్ అమ్మా? Ocean class. No, you are not ocean class. Are we in the frog class? Yes.
ఏ క్లాస్ నువ్వు? ఏ క్లాస్ నువ్వు? విచ్ క్లాస్ కాదు, ఏ క్లాస్ నువ్వు చెప్పు. ఏ ఫ్రాక్ క్లాస్. ఫ్రాక్ అలా అంటదా? అవును. మీ మిస్ నేమ్ ఏంటి? మిస్. ఇక నేను ఈ లాంగ్ వీడియోలోనే డిఐవై వీడియో కూడా షేర్ చేసుకుంటున్నాను. వైటీ షార్ట్లో అంటే డిఐవై షార్ట్స్లో అయితే 1 minute చూపించగలను కదా, బట్ ఇక్కడైతే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు అయితే వీడియో షేర్ చేసుకోగలను. ఇక్కడ నేను మోస్ట్లీ ఈ పేపర్ రోల్స్ని యూజ్ చేశాను. ఇక్కడ ఈరోజు చేస్తున్న డిఐవై వచ్చేసి ఆఫ్రికన్ డాల్స్ అండ్ ఈజీనే, బట్ టైం టేకెన్ ప్రాసెస్. నాకైతే ఒక 3 days పట్టింది మొత్తం కంప్లీట్ చేయడానికి. ఇలాగా ఒక పేపర్ రోల్ని హాఫ్కి ఫోల్డ్ చేసి ఇలాగా హెడ్ షేప్ వచ్చేటట్టయితే రోల్ చేసుకోవాలి. అందులోనూ వీడియోస్ తీసుకుంటూ చేసుకోవాలి కాబట్టి ఇంకా టైం ఎక్కువ పడుతుంది. ఈ మధ్య నా వీడియోస్ అంటే షార్ట్ వీడియోస్కి అయితే మంచి రెస్పాన్స్ వస్తుంది. సో అందరికీ థ్యాంక్స్ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. వేరే షార్ట్స్తో కంపేర్ చేసుకుంటే డిఐవైస్ షార్ట్స్కి అయితే మంచి నిజంగా వ్యూస్ అయితే చాలా బాగా వస్తుంది. సో అందుకే నేను కంటిన్యూస్గా అయితే వీడియోస్ షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. అందులోనూ మోస్ట్లీ నా డిఐవై వీడియోస్ మొత్తం కూడా చాలా తక్కువ బడ్జెట్, అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే మనం స్టార్టింగ్ స్టేజ్లోనే అంటే ఇన్కమ్ జనరేట్ కానీ స్టేజ్లోనే ఎక్కువ పెట్టేసాం అనుకోండి, మనకు తెలియదు అది సక్సెస్ అవుతుందా ఫెయిల్యూర్ అవుతుందా అనేసి. సో స్టార్టింగ్లోనే జస్ట్ మనం ఎలా చేయగలము, సో ఎంత పాసిబుల్ అయితే అంత ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే చేసుకుంటూ వెళ్ళాలి. ఈ ఆఫ్రికన్ డాల్ కోసం నేను యూజ్ చేసిన పేపర్ అంటే జస్ట్ ఆ బేసిక్ పేపర్ అనేది కొంచెం థిక్గా ఉండేటట్టు అయితే చూసుకున్నాను. మరి పేపర్ అయితే ఈజీగా అది నలిగిపోతుంది అనమాట. ఇది చూసారా, దీని హ్యాండ్స్ అంటే ఎంత స్టిఫ్గా ఉన్నాయో. సో కొంచెం థిక్గా ఉండే పేపర్ని అయితే నేను యూజ్ చేశాను అనమాట. ఇక్కడ నేను 2 డాల్స్ని చేస్తున్నాను. ఒకటేమో ఎల్లో కలర్ చూస్ చేసుకున్నాను అండ్ ఇంకొక దానికైతే గ్రీన్ కలర్ అయితే చూస్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ పెద్ద ప్రాసెస్ ఏంటంటే వాటిని రోల్ చేయడం. రోల్ చేసి వాటిని గ్లూ పెట్టి స్టిక్ చేయడం చాలా టైం టేకెన్ అయ్యింది. అందుకే నాకు ఈ డిఐవై ఫినిష్ చేయడానికి 4 days అయితే పట్టిందనమాట. సో చూస్తున్నారు కదా, ఎలాగా చిన్నగా రోల్ చేసుకుంటూ చాలా పెద్దదిలాగా చేసేసి మళ్ళీ దాన్ని బౌల్ షేప్ లాగా కన్వర్ట్ చేశాను. సో బౌల్ షేప్ కన్వర్ట్ చేసినాక మళ్ళీ వాటికి కలర్ అనేది వేయాలి కదా. సో మళ్ళీ వాటికి కలర్ వేసి ఇలా స్టిక్ చేయడానికి నాకు చాలా టైం పట్టిందనమాట. సో ఒక డిఐవై చేయడానికి మీకు చూపించేది జస్ట్ 1 minute, బట్ దాని వెనుక అంటే బిహైండ్ ఎంత కష్టం ఉంటుంది అండ్ అది కంప్లీట్ చేయడానికి ఎంత ప్రాసెస్ ఎంత టైం పడుతుంది అనేది సో చేసే వాళ్ళకి చాలా టఫ్గానే ఉంటుంది. సో ఇలాగా కొంచెం పెద్ద సైజులో రోల్ చేసి మళ్ళీ దాన్ని బౌల్ షేప్ లాగా చేశాను అనమాట. సో మనం బౌల్ షేప్ చెయ్యంగానే కాదు, మళ్ళీ అది స్టిఫ్గా ఉండడం కోసం గ్లూ కూడా వేయాలి. సో గ్లూతో మొత్తం అప్లై చేసుకున్నాక అది డ్రై అయ్యాక మాత్రమే మనకి ఈజీగా మూవ్ అవ్వకుండా ఉంటుంది. సో స్టిఫ్గా ఉంటుంది అనమాట. సో ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా పైన గ్లూ అయితే వేసి ఒక బ్రష్ ఆర్ హ్యాండ్తోనే మొత్తం కూడా మనం అప్లై చేసేస్తే మనకి స్టిఫ్గా అయితే అయిపోతుంది డ్రై అయినాక. నెక్స్ట్ మనం వాటిని ఈ ఆఫ్రికన్ డాల్కి స్టిక్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఈ డిఐవై వీడియో స్టార్ట్ చేశాక డైలీ వీడియోస్ పెట్టాలని అనుకున్నాను, కానీ బట్ డైలీ అంటే ఖచ్చితంగా కుదరదు. కొన్నిసార్లు ఈజీగా ఉండేదైతే జస్ట్ 1 daysలో అయిపోతుంది. మళ్ళీ కొంచెం డిఫికల్ట్గా ఉండేదైతే దానికైతే 2 to 3 days పడుతుంది. మళ్ళీ వాటిని ఎడిట్ చేసుకోవాలి, కొన్ని ఉంటాయి కదా. సో వాటికైతే నిజంగా అందుకు డైలీ అయితే వీడియోస్ అప్లోడ్ చేయలేను. అందుకే నేను జస్ట్ 2 daysకి ఒకసారి ఆర్ 3 daysకి ఒకసారి వీడియోస్ అండ్ షార్ట్స్ అప్లోడ్ చేద్దామైతే అనుకుంటున్నాను. సో ఈ షార్ట్ కూడా మీకు తొందరలోనే
అప్లోడ్ చేస్తాను. సో ఇక నా డిఐవై వీడియోస్లలో మంచి రెస్పాన్స్ వచ్చిన వీడియో ఏంటంటే క్యాండిల్ ఫ్లవర్ వాక్స్. వామ్మో ఎన్ని కామెంట్స్ వచ్చాయో, అన్ని పాజిటివ్ కామెంట్సే వచ్చాయి. నిజంగా నెగిటివ్ కామెంట్స్ వస్తే నేను తీసుకోగలనా లేదా అన్న ఒక ఆలోచన నా మైండ్లో ఉండింది. కానీ ఎంతమంది పాజిటివ్గా రెస్పాన్స్ ఇచ్చారో, సో ఎంత మంచి వ్యూస్ వచ్చిందో, సో చాలా హ్యాపీ అనిపించింది ఆ వీడియో తర్వాత అయితే. అందుకే నేను ఇక కంటిన్యూస్గా డిఐవై వీడియోసే నేను షేర్ చేయాలనుకుంటున్నాను. సో ఎటువంటి క్లమ్జీనెస్ వ్లాగ్స్ అలాంటివి అంటే షార్ట్స్లో వ్లాగ్స్ అలాంటివి పెట్టకుండా కంప్లీట్గా డిఐవై వీడియోస్ మీదే ఫోకస్ చేస్తున్నాను. సో చాలా మంచి మంచి ఐడియాస్ వస్తున్నాయి అండ్ చాలా వీడియోస్ని కూడా నేను చూద్దాము, ఫాలో చేద్దాము అనైతే అనుకుని పెట్టుకుని ఉన్నమాట ఒక లిస్ట్ అనేది. సో ఫైనల్ అవుట్లుక్ అయితే చూస్తున్నారా, ఇది ఈ డిఐవై చేయడానికి ఏంటి ఇన్ని రోజులు పడుతుంది అనుకున్నాను, బట్ ఫైనల్గా అయితే రిజల్ట్ అయితే ఇది చూడడానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది కదా. ఫైనల్గా నా డిఐవై వీడియోని అయితే ఇలా కంప్లీట్ చేయగలిగాను. ఈ డిఐవై మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం వల్ల నా వీడియోస్ తొందరగా మీకు రీచ్ అవుతుంది. మరి మరో కొత్త వీడియోతో మీ ముందుకు అయితే వస్తాను. బాయ్ బాయ్, టేక్ కేర్.